జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని ఏంటా పనులు? అది సారీ ఆంటీ, నేను కావాలని చేయలేదు. నిహారిక నన్ను చూసుకోకుండా గుద్దటం వలన శ్రీకర్ గారి మీద పడిపోయాను. అవునా? అవని నా కోసం జ్యూస్ తీసుకొస్తుండగా నిహారిక అవనిని డాష్ ఇచ్చింది. అయితే మాత్రం అంతసేపు అలా శ్రీకర్ మీదే ఉండిపోవాలా? ఇద్దరు ఏదో లోకంలోకి వెళ్ళిపోయి షికారు చేసుకుని వచ్చారు. కాసేపు ఏదో మైకం కమ్మినట్టు అయిపోయింది అంతే తప్ప నాదేం తప్పు లేదు. పై పైకలా అంటున్నావు కానీ లోపల చాలా సంతోషపడుతున్నట్టు కనపడుతున్నావు. నా కాబోయే భార్య ఎదురుగా ఉండగా ఏంటన్నయ్య ఆ మాటలు? భలే 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 చిన్న బామ్మరి జోకేశాడు. అందరూ నవ్వండి నవ్వండి నవ్వండి. ఏంటి జోకా? ముందేసింది ఎవరు? నేను సీరియస్గానే అంటున్నాను బావా. సరేలే. నేను గుద్దేశానని అంటున్నా, నువ్వు కూడా కాస్త కళ్ళు బొళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కదా. సేమ్ టు యూ నిహారిక. చూసారా అత్తయ్య మీ ముందే ఎలా అంటుందో? అవని, నా కోడల్ని అలా అనడం పద్ధతి కాదు. అయ్యో ఆంటీ, నా ఉద్దేశం నిహారిక కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని, అంతే. భలే కవరింగ్లు చేస్తావు. వెన్నతో పెట్టిన విద్య కదా. ఇంకోసారి నా శ్రీకర్ గారిని టచ్ చేశావు అంటే మర్యాదగా ఉండదు. నిహారిక తనేం కావాలని చేయలేదు కదా. శ్రీకర్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేండి. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదేంటమ్మా? ఆ, అదా అది ఏదో అడగకూడని మాట అడిగినట్టు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు నిహారిక? ఈ మధ్య సడన్ గా వస్తున్నావు, సడన్ గా వెళ్ళిపోతున్నావు. నీ కాళ్ళు ఒక చోట నిలవడం లేదు. వాట్ హ్యాపెన్ టు యూ నిహారిక? నాకేమవుతుంది? నాకేం కాలేదు. ఐఎమ్ గుడ్, ఐఎమ్ కూల్. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. నథింగ్ ఇస్ దేర్. ఏం లేదత్తయ్య, అమ్మ ఆరోగ్యం కోల్పోనే వరకు మా ఇంట్లో ఉందామని అనుకున్నాను, కానీ ఇక్కడ అలవాటు అయిపోయి అక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదత్తయ్య. దానికే శ్రీకర్ గారు సిఐడి వాళ్ళలా ప్రశ్నిస్తున్నారు. వాడి మాటలు నువ్వు పట్టించుకోకలే. నీకప్పుడే నా ఇంటి చిన్న కొడులు బుద్ధులొచ్చేసాయి. నా పొందొచ్చాయి. ఆ విక్కీ గాడి నుంచి తప్పించుకోవడానికి ఇలా రావాల్సి వచ్చింది. అవని, ఆ గాజు పెంకులు తీసేయమ్మా. సరే అంకల్. మొదటి షో ముగిసింది, రెండో షోకి అందరూ సిద్ధంగా ఉండండి. పదండి పదండి. హలో, విక్కీ గాడు నాకు ఫోన్ చేస్తాడేమోనని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. నేను చాలాసార్లు ట్రై చేశానమ్మా. ఇంతకీ మీ అత్తగారింట్లోనే ఉన్నావా? ఇంతకు మించిన సేఫ్ ప్లేస్ ఇంకే ఉంటుంది. జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది కదా. తెలిసిందమ్మా. ఆ సాడిస్ట్ గాడు ఏమంటున్నాడు? ఫ్యాక్షన్ సినిమాలో రౌడీలు కత్తులు పట్టుకుని తిరిగేటట్టు వీడు గన్ను పట్టుకుని తిరుగుతున్నాడు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా గన్తో బెదిరించాడమ్మా. ఆ గన్నుకి మన ముగ్గురులో ఎవరం బలైపోతామోనని చాలా భయంగా ఉందమ్మా. తమ్ముడు కాబట్టి చెంప మీద కొట్టినా ఏమనకుండా వదిలేశాడు. అలా అని నిన్ను మాత్రం వదలడు. మదపటి ఏనుగుని అదుపు చేయడం కష్టం అంటారు కదమ్మా. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. వాడు గన్ను పేల్చకముందే టెన్షన్తో మా గుండె ఆగిపోయేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. వాడిచ్చిన డబ్బులు వాడి మొహాన కొట్టి ఇంటి నుంచి గెంటేయొచ్చు కదా. ఆ బుజ్జగింపులు బెదిరింపులు కూడా అయిపోయాయి. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడమ్మా వాడు. మరి ఏం చేద్దామమ్మా? చిన్నపిల్లలు టీచర్స్కి భయపడినట్టు భయపడుతూ ఉంటామా? ఏం చెయ్యాలో అర్థం కావటం లేదమ్మా.
ఒక పని చేయండి. ఏంటి? రేపు మీరిద్దరూ ఇక్కడికి వచ్చి అర్జెంటుగా శ్రీకర్కి నిహారికకి పెళ్లి చేయండి అని ఒత్తిడి తీసుకురండి. మా పెళ్లికి తొందరగా ముహూర్తం పెట్టించేలా చెయ్యండి. మీ మాట వినకపోతే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాము, వేరే సంబంధం చూస్తాము అని బెదిరించండి. జాతకం అనే ప్లస్ పాయింట్ మనకెప్పుడు ఫేవర్గానే ఉంటుంది. మంచి ముహూర్తాలకి సమయం ఉందంటారు కదమ్మా. అయితే ఒక పని చేయండి. ఏంటది? నేను సూసైడ్ చేసుకొని చేస్తాను, నా తద్దనానికి ముహూర్తం పెట్టించుకోండి. ఏంటమ్మా ఆ మాటలు? మరేం చేయమంటారు? అన్ని రకాల టెన్షన్స్తో మెంటల్ ఎక్కుతుంది ఇక్కడ. అందుకే నేను చెప్పింది చెయ్యండి. మా అత్తయ్య వాళ్ళకు కూడా కాస్త కంగారు మొదలవుతుంది. మీరు ఆలస్యం చేశారు అంటే ఆ అవని శ్రీకర్ని గద్దలా తన్నుకుపోతుంది. అది గనక జరిగిందంటే మీరు నా చేతిలో అయిపోతారు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మా అత్తయ్య వాళ్ళని ఒప్పించండి. అంతేగాని వాళ్ళు చెప్పేదానికి గంగిరెద్దులా తలాడించకండి. సరేనా? సరేనమ్మా. బ్యాడ్ నైట్. బాయ్. శ్రీ విక్కీగా నీకు చుక్కలు చూపిస్తాన్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.